హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. పార్కు చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్లో ఫ్లైఓవర్ల నిర్మాణాల కోసం భారీగా సాగుతున్న చెట్ల నరికివేతపై సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే వరకు కేబీఆర్ జాతీయ పార్క్ పరిసరాల్లోని 25 నుండి 35 మీటర్ల పరిధిలోని ఎకో సెన్సిటివ్ జోన్లో ఎలాంటి చెట్లను నరకడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఆర్డీపీ హెచ్ సిటీ ఫ్లైఓవర్ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్కు చుట్టూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం దాదాపు 1300 చెట్లను నరికే ప్రణాళిక ఉందా, లేక చెట్లను నరకకుండానే పనులు కొనసాగిస్తున్నారా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. చెట్లను నరకకుండా పనులు జరగటం లేదని, ఇప్పటికే వందలాది చెట్లను కొట్టేశారని పిటిషనర్ వివరించారు. ప్రస్తుతం రోజుకు 50 చొప్పున రాత్రింబగళ్లో చెట్లను నరుకుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లను నరకవద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ ఉత్తర్వులు ఎక్కడా రద్దు కాలేదని, కానీ ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఆసరాగా చేసుకుంటున్నారని తెలిపారు. గతంలో ఈ పర్యావరణ జోన్ పరిధి 25 మీటర్లుగా ఉంటే ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే దాన్ని ఏకపక్షంగా కేవలం 3 మీటర్లకు కుదించేశారని వివరించారు. ఈ వెసులుబాటును వాడుకుంటూ అడ్డగోలుగా చెట్లను నరికేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు కేబీఆర్ నేషనల్ పార్క్ పరిధిలోని 25 నుంచి 35 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో ఒక్క చెట్టును కూడా నరకడానికి వీల్లేదని మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఫిలిం నగర్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎస్ఆర్డీపీ కింద 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 2000 వృక్షాలు అంతరించిపోతాయని పర్యావరణ ప్రేమికులు సేవ్ కేబీఆర్ పేరుతో స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.